పరబ్రహ్మ మారుతి योगी मारुति परम योगी मारुति ब्रह्म मारुति परब्रह्म मारुति योगी मारुति परम योगी मारुति ब्रह्म मारुति परब्रह्म मारुति। ఉగాదికి ప్రత్యేక ఉత్సవాలు, శ్రీరామ నవమికి నవరాత్రి ఉత్సవాలు, వైశాఖ మాసంలో హనుమత్ జయంతి ఉత్సవాలు, శ్రావణ మాసంలో విశేషమైన ఉత్సవాలు, కృష్ణాష్టమి పర్వదినాన స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆలయ ప్రతిష్ఠ జరిగిన రోజున మూలమంత్ర హవనాది విశేష కార్యక్రమాలు, పూజలు, ధనుర్మాసంలో విశేషమైన ధనుర్మాస ఉత్సవాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఈ దివ్యక్షేత్రం విరాజిల్లుతోంది. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर। వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలంలోని అశ్వారావుపల్లిలో ఉన్న ఈ ఆలయాన్ని చేరడానికి ముందుగా వరంగల్ చేరుకోవాలి. దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి వరంగల్కు రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. వరంగల్ నుంచి అశ్వారావుపల్లికి బస్సులోనూ ప్రైవేటు వాహనాల్లోనూ చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అశ్వారావుపల్లి 108 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్వామివారిని దర్శించవచ్చే భక్తులు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:30 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు దర్శించుకోవచ్చు. ఇక పూజల విషయానికి వస్తే స్వామివారికి నిత్యార్చనలు, అభిషేకాలు, పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీ గుప్త ప్రసన్న భక్తాంజనేయ స్వామివారి సన్నిధిలో ప్రతి ఏడాది ఉగాదికి ప్రత్యేక ఉత్సవాలు, శ్రీరామ నవమికి నవరాత్రి ఉత్సవాలు, వైశాఖ మాసంలో హనుమత్ జయంతి ఉత్సవాలు, శ్రావణ మాసంలో విశేషమైన ఉత్సవాలు, కృష్ణాష్టమి పర్వదినాన స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆలయ ప్రతిష్ఠ జరిగిన రోజున మూలమంత్ర హవనాది విశేష కార్యక్రమాలు, పూజలు జరుగుతాయి. ధనుర్మాసంలో విశేషమైన ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ సమీపంలో ఎటువంటి వసతి సౌకర్యాలు లభ్యం కావు. సమీప పట్టణాలైన వరంగల్, కాజీపేట, జనగాం వంటి ప్రాంతాల్లో బస చేయవచ్చు. నమ్మిన వారిని నడిపించే దైవం ఆంజనేయుడు. కొలిచిన వారికి కొంగు బంగారమై నిలిచే దైవం ఆంజనేయుడు. భక్తుల కష్టాల్ని, ఈతి బాధల్ని, జాతక దోషాల్ని, సమస్త భూతప్రేత పిశాచ బాధల్ని క్షణాల్లో పరిహరించి రామభద్రుడి కరుణతో అనంత ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం హనుమ. ఆయన శక్తి అనంతం, ఆయన భక్తి అనిర్వచనీయం. భక్తులపై ఆ స్వామి కురిపించే అవాజ్యమైన ప్రేమ అపారం. ఇవి అశ్వారావుపల్లి దివ్యక్షేత్రంలో స్వయంమూర్తిగా కొలువు తీరిన గుప్త ప్రసన్న భక్తాంజనేయ స్వామి ఆలయం విశేషాలు. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మరో ఆలయం విశేషాల్ని తెలుసుకుందాం. నమస్కారం.